ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. టెక్సాస్ ఇన్వేషన్ అని చెప్పేసి మన ఇండియన్స్ పైన ఒక యూట్యూబర్ టైలర్ ఆలివర్ అని చెప్పేసి అతను ఏం చేశాడంటే ఇండియా అంటే మన టెక్సాస్లో ఉన్న టెంపుల్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ చేస్తాడు చాలామంది ఇండియన్స్ని. గ్యాస్ స్టేషన్లో కానీ లేకపోతే ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి చాలా చోట్ల చేశాడు. ఆ వీడియోని ప్రస్తుతానికి చాలా వైరల్ అయిపోయి మన ఇండియన్స్ H1B స్కామ్ అని చెప్పేసి చాలా రచ్చ అవుతుంది ఆ వీడియో. సో ఈ వీడియోలో నాకు కొన్ని పాయింట్స్ ఏమనిపించిందంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ USA కానీ కేడియన్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా కెమెరా పట్టుకొని వచ్చేసి మిమ్మల్ని ఏమైనా అడిగారు అనుకోండి, మీరు ఆన్సర్ చేయాలంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వాట్ యువర్ ఆన్సరింగ్ అనేది. మీరు ఆన్సర్ చేయకోకుండా అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి మీరు వెళ్ళిపోవడం తప్పలేదు. ఇప్పుడు H1B అనుకోండి, వాళ్ళ ఇమిగ్రేషన్ ఆఫీసర్ అయితే వాళ్ళ ఐడి కనుక్కొని మీరు వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించడము ఇలాంటివి చేయొచ్చు. బట్ ఎవరో ఒక యూట్యూబర్ అతను కెమెరా పట్టుకొని మీ ముందుకు వచ్చి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఏ వీసా పైన ఉన్నారు, ఏ వీసాకి వెళ్తున్నారు, గ్రీన్ కార్డు కోసం మీరు ఎలా వస్తున్నారా అని చెప్పేసి మీరు అడిగినప్పుడు ఇవన్నీ వాళ్ళకి డేటా పాయింట్స్ అవుతాయి అన్నమాట. ఈ డేటా పాయింట్స్ వల్ల H1B పైన ఉన్న వాళ్ళకి అందరికీ ఇంపాక్ట్ ఇది. ఈ H1Bని తీయాలని చెప్పేసి సెనేట్లో చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. మన పైన రోజు ఒక ఆర్టికల్ తయారు చేస్తున్నారు, పెడుతున్నారు. సో ఒక అమ్మాయి వచ్చేసి వెదర్ యూ లైక్ టెక్సాసా లేకపోతే హైదరాబాద్ అంటేనే ఐ లైక్ హైదరాబాద్ అంటది. బట్ ఐ ఫీల్ లైక్ హైదరాబాద్ హీరో ఓన్లీ, ఎందుకంటే మా అంకుల్ దాంట్లో పనిచేస్తున్నాను, మా బంధువులంతా ఇక్కడే ఉన్నారు. సో నాకు రెండు హైదరాబాదు ఈ ప్లేస్ రెండు ఒకేలాగా ఉన్నాయని చెప్పేసి అమ్మాయి చెప్తుంది. అంటే ఎలా ఉందంటే ఈ ప్లేస్కి ఒక వాల్యూ అంటూ లేదు, ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఇష్టం ఇక్కడ. సో అంకుల్ దగ్గర పనిచేస్తున్నాను, F1 స్టూడెంట్ అంకుల్ దగ్గర పనిచేస్తుంది. ఇదంతా ఒక స్కామ్ లాంటిదని వాళ్ళు ఒక బిల్ చేస్తారన్నమాట. F1 పైన రావడం అనేది చదువుకొని ఈ కంట్రీకి కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. బట్ ఇలాంటి వీడియోస్ వల్ల దే బిల్డ్ డేటా పాయింట్స్. అఫ్ కోర్స్ నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో భాగంగా నువ్వు ఓపెన్గా చెప్పింటావు, కానీ దాని ఏం చేస్తారంటే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట డేటా పాయింట్స్ లాగా. సో అవి మనకే వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీనివల్ల ఏమైందంటే చాలా మటుకు ఇక్కడ వాళ్ళందరూ మొత్తం ఇది స్కామ్, ఇండియన్స్ అనే వాళ్ళే ఇక్కడ చాలా స్కామ్స్ అని చెప్పేసి ఎక్స్పోజ్ చేస్తున్నారు. మనం జస్ట్ 1.6% పాపులేషన్ మన యూఎస్లో పోల్సే, కానీ టెక్సాస్లో వచ్చేసి 33% ఉన్నారు ఇండియన్స్ అని చెప్పేసి, అది కూడా ఆంధ్ర తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఈ వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది. మీరు కుదిరితే వెళ్ళి చూడండి, యూట్యూబ్లో కానీ Xలో కానీ మీకు పెడతాను చిన్న స్క్రీన్ షాట్.